N9 TV తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించిన ప్రభాస్ కల్కి. విజయోత్సవ వేడుకలు నిర్వహించిన రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్. ధవళేశ్వరం NME చర్చిలో నిధుల దుర్వినియోగం. ఫాస్టర్ ట్రెజరర్ పై సమగ్ర విచారణ జరపాలని చర్చి పరిరక్షణ కమిటీ సభ్యుల డిమాండ్. శిథిలావస్థలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బీసీ హాస్టల్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతిరా నెహ్రూ. తొందరలోనే కార్పొరేట్ స్థాయిలో హాస్టల్ నిర్మిస్తామని హామీ. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి బదిలీ. నూతన ఎస్పీగా ఆదిరాజ్ సింగ్ రాణా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా 1000 కోట్ల రూపాయలను వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సిటీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు డి మురళీకృష్ణ, అధ్యక్షుడు వై దేవి ప్రసాద్ సారథ్యంలో అశోక థియేటర్లో ఆదివారం నిర్వహించిన విజయోత్సవ వేడుకలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సిటీఆర్ఏ బాసీ ఎస్సీఎస్ సెల్ జిల్లా నాయకులు బుర్రా చిన్ని, ప్రెసిడెంట్ చాపల చినరాజు, కాపు నాయకులు పసుపులెట్టి చైతన్య, జనసేన నాయకులు సుధాకర్, టీడీపీ నాయకులు గాంధీ అతిథులుగా హాజరయ్యారు. ప్రభాస్ ఫ్యాన్స్ రెబల్ రవి, పవన్, విజయ్, యేసు, విక్రమ్, మహేష్, సచిన్ సాహు, రవి, డార్లింగ్, అలాగే గోపాల్, ఫణీంద్ర, చిన్న, నాని, కోటి తదితరులు పాల్గొన్నారు. మనందరి క్యూట్ లీడర్ జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి, మిగతా వారు తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారు ఇక్కడ చాలా మంది, అన్నయ్యలందరికీ తమ్ముళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు. తప్పలేదు, రాజకీయంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పుకోవడం, సినీ రంగంలో డార్లింగ్ తాలూకా అని చెప్పడం అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. అతనికి కూడా అతని రికార్డ్స్ చూసి విరక్తి వచ్చేస్తుందేమో. 2000, 1000, 3000 ఇలా చూసిన వ్యక్తిని ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో కానీ ఏదైనా అసలు అలా చెయ్యాలి అని అంటే ఎలాగ అకామిడేట్ చేయాలో కూడా డైరెక్టర్ కూడా అర్థం కాదు. అదృష్టం తెలుగుడు ఈ స్థాయికి వెళ్ళాడంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఆయనలో ఉన్న గొప్పతనం మనందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్క 2 హిట్లు కూడా. ధవళేశ్వరంలో పురాతనమైన NME లూథరన్ చర్చిలో క్రైస్తవులు ప్రశాంతంగా ఆరాధన జరుపుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని ధవళేశ్వరం పోలీసులు ఏకపక్షంగా ఫాస్టర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంపై NME చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధవళేశ్వరం పోలీసులు కడియం సిఐ ద్వారా తహసీల్దార్కు ఉత్తర్వులున్నాయని చెప్పి రెవరెండ్ జి కిరణ్ బాబుని పోలీస్ స్టేషన్కు తరలించారని, ఈ అరెస్టు విషయంలో NME పరిరక్షణ కమిటీ తరపున కేసు వాదిస్తున్న న్యాయవాది దాసరి నవీన్ తహసీల్దార్తో మాట్లాడగా తాను ధవళేశ్వరం సిఐకి మౌఖిక లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇవ్వలేదని బదిలిచ్చారని, పోలీసులు తన పేరును ఎందుకు వాడుతున్నారో తెలియడం లేదని చెప్పారన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుడు ఎం ప్రమోద్ కుమార్, టిపి మణికుమార్, ఫాస్టర్ జి కిరణ్ బాబు మాట్లాడారు. చర్చిలో ఆడ్హాక్ ప్రతిపాదిక పాస్టర్ గా పనిచేస్తున్న ఎస్ అనిల్, ట్రెజరర్ కె ప్రవీణ్లు చర్చి నిధులను సుమారు 80 లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రతి ఆదివారం ఆరాధనా సమయంలో ఇస్తున్న లక్షల రూపాయల కానుకలు వస్తున్నాయని వాటికి చర్చి ఖాతాలోకి జమ చేయడం లేదని ఆరోపించారు. ఎటువంటి నిర్ణయాలు చేసినా కూడా నా లీగల్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆ లీగల్ నోటీస్ నేను గుంటూరు జిల్లా కోర్టులో ప్రజెంట్ చేస్తాను. మీ తరఫున ఆయన ఇస్తున్న ఇలాంటి ఇర్రెగ్యులర్ ఆర్డర్స్ చెల్లుబాటు కాదు అని చెప్పేసి అడ్వకేట్ కమిషన్ గారికి తెలియపరచడం జరిగింది. అదే అడ్వకేట్ కమిషన్ గారిని కూడా మేము ఏమి అడిగామంటే, సార్ హైకోర్టులో ఆర్డర్ ప్రకారము, కామన్ ఆర్డర్ ప్రకారము ఆయనకు అధికారాలు లేనప్పుడు ఇటువంటి వైలేషన్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు మూవ్ చేయకూడదు సార్ అని ఒక విజ్ఞాపన కూడా మేము చేశాము. కాబట్టి అది కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు.
ఈ సమయంలో మా సభ్యులు 20 సంవత్సరాలుగా మా యొక్క ఎన్ఎంఈ లూథరన్ దేవాలయంలో రెవరెండ్ అనిల్ కిరణ్ అనే మాస్టర్ గారు 2021 నుంచి అన్యాక్రాంతముగా తప్పుడు ఆర్డర్లతో మా యొక్క సంఘాల్లో చొరబడి అసిస్టెంట్ పాస్టర్గా వచ్చి మెయిన్ పాస్టర్లందరినీ గందరగోళాన్ని సృష్టించి వారిని బలవంతంగా పంపించేస్తూ ఆయనతో పాటు ఒక ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకొని జే ప్రవీణ్ అనే అతన్ని ఏర్పాటు చేసుకొని ఇద్దరు కూడా సంఘంలో ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా మాకు సంఘానికి ప్యారిస్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది. దానికి ఎన్నికలు నిర్వహించకుండా ఎడహార్ కమిటీ అనే పేరుతో 6 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ బిషప్ గారు ఈస్ట్ గోదావరి మోడరేటర్ ఏఎల్సి వారు ఉత్తర్వులతో ఎటువంటి లీగల్గా చెల్లుబాటు కాని ఆర్డర్స్తో ఈయన ఎడహార్ కమిటీని ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకుని సుమారు ఒక 80 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు. 2024 మాకు ట్రాన్స్ఫర్స్. నియోజకవర్గ కేంద్రమైన జగంపేటలోని శిథిలావస్థకు చేరిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పక్కనే నిరుపయోగమైన బీసీ హాస్టల్ను జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఎమ్మెల్యే వెంటనే ప్రత్యామ్నాయంగా జగంపేట హైస్కూల్ ఒక బ్లాక్ను ఈ హాస్టల్ విద్యార్థులకు కేటాయించి తొందరలోనే శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ప్రభుత్వంతో మాట్లాడి నూతన నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వార్డెన్ ప్రభాకర్, ఏఎస్డబ్ల్యూఓ వాణి, బాలికల హాస్టల్ వార్డెన్ పి రోజాలను హాస్టల్ స్థితిగతులపై వివరణ అడగ్గా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని, విద్యార్థులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారని తెలియచేయడంతో వెంటనే తాను రేపు వస్తానడంతో ఆదివారం సెలవు రోజైనప్పటికీ పరిశీలనకు రావడం జరిగిందన్నారు. ఆ పక్కన బీసీ హాస్టల్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. బీసీ హాస్టల్ గత ప్రభుత్వాన్ని మనం ఇంకా ఎంత నిందించుకున్నా ఒకటే, ఎందుకంటే ప్రజలు చూపెట్టేశారు. ఈ విధానాలకన్నిటికీ కూడా ప్రజలు ఎంత వ్యతిరేకత చూపెట్టాలో అంతా చూపెట్టారు. కానీ నాకు కలిగే ఇబ్బంది ఏంటంటే ఆయన ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిందే కరెక్ట్ అంటున్నాడు. అందుకోసం ప్రస్తావించే తప్పటం లేదు. మీరు పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి సంక్షేమం మేము ప్రభుత్వం చేసిందని, మాది ఇవాళకి సంక్షేమ పార్టీ అని చెప్పుకునే మీకు ఇదే ప్రశ్న. ఈ ఆశలే ఒక ప్రశ్న. ఇది సంక్షేమం కాదా? పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో హాస్టల్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి, ప్రజలంతా పేద ప్రజలే కదా ఇక్కడ ఉంటారు. వెనకబడిన వర్గాల వారు, దళితులు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. ఏదో గొప్పగా నాడు నేడు అని చెప్పి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేసానని చెప్పి ఏ 4 రంగులు బిల్డింగులకు వేసి బొమ్మలేసి అదే మార్పు అనుకుంటే ఎలా? నలభై సంవత్సరాలే నిర్మాణం చేసినటువంటి బిల్డింగు కొలాప్స్ స్టేజ్లో ఉంటే ముందు ఇమీడియట్గా దీన్ని కొలాప్స్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 160 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. నల్లమల అడవి ప్రాంతాన్ని శైవ క్షేత్రాలను టూరిజం ఎండోమెంట్ శాఖల ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారిలతో కలిసి చిన్న చెరువు కట్టపై ఉన్న టూరిజం పార్కును సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల్లో 100 ప్రోగ్రాంలను చేపట్టామని, కానీ నిధుల కొరత ఉండడంతో సింపుల్ గా ఉన్న పనులను పూర్తి చేశామన్నారు కందుల దుర్గేష్. ఇక జిల్లాలో 33% అటవీ ప్రాంతం ఉండడంతో టూరిజం అభివృద్ధి చేయడానికి విస్తారంగా అవకాశాలున్నాయన్నారు మంత్రి. నల్లమలలో ట్రెక్కింగ్ లాంటి సాహసోపేత కార్యక్రమాలు చేపట్టే ప్రాంతంగా
అభివృద్ధి చేస్తామని, జూ పార్క్ ఏర్పాటు చేస్తామని, ట్రైగర్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తామన్నారు. ఇక శ్రీకాళహస్తి, మహానంది, అహోబిలం, యాగంటి క్షేత్రాలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక కారిడార్ను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. నవనంది క్షేత్రాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. రూపాయి 5 ఏళ్ళు ఇవ్వాలనే ఆలోచన లేదు. నేనైతే చాలా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే టైం చాలా మళ్ళీ స్థానికంగా మాట్లాడచ్చు. అక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి మంత్రి గారికి అదే మేము విన్నపం చేసి మీకు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఫండ్స్ వచ్చినప్పుడు భారతీయ పార్క్ ఎట్లా డెవలప్ చేద్దాం. ముందు పోతే చెరువు పుట్సాల, ఇక్కడ పోతే రోడ్డు, హైవే రోడ్డు, మహానది పోవాలా. సమస్య ఉంది, కొంచెం ఆలోచించుకొని దీన్ని ఎట్లా వర్క్ చేద్దాం అనేది తమ సలహాలు ఇస్తే టెక్నికల్ వాళ్ళు పిలుచుకొచ్చి చేస్తే బాగుంటుంది చెప్పి కొత్త ఉన్నా. కాబట్టి దీన్ని మళ్ళీ అటువంటి నాయకులు లేరండి ఇప్పుడు, ఎందుకంటే అంతా మేమే కడతామని చెప్పి రామచంద్ర గారికి అర్థమేంటది. ఆ రోజుల్లో నేనే కడతాను నేను సార్, తెలుసు కదా మీకు. ఏమో రూపాయి కట్టలే. పార్క్ పరిస్థితి దారుణంగా ఉంది. పార్క్ కూడా సవాల్ ఇస్తే వద్దండి, ఆ సవాల్ డబ్బులు మేమే కడతామని అది కట్టిందే సచ్చింది. మీకు అందరూ తెలుసు కాబట్టి అట్లా లేకుండా దీన్ని డెవలప్ చేద్దాం, మన ప్రాంతం డెవలప్ కావాలా. కాబట్టి మన మంత్రి గారు రావడం చాలా సంతోషం అని చెప్పి 15వ ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, అదే విధంగా మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసేసారు. ఇవాళ ఏ పథకానికి ఉద్దేశించిన నిధులు. నంద్యాల చిన్న చెరువు కట్టపై టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కులను పరిశీలించి జిల్లా కలెక్టర్ రాజకుమారి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన పార్క్ పై అనేక ఆరోపణలు రావడంతో పార్కులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్యాంటీన్లో ఎక్కువగా రుసుము వసూలు చేస్తున్నారని ఆరోపణ రావడం జరిగిందని, అదేవిధంగా చిన్న చెరువులో బోటింగ్ రాత్రి ఎన్ని గంటలైనా కూడా వాటిని తిప్పుతున్నారని, వెంటనే 6 గంటలకలా క్లోజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్కులో ఎవరైనా కానీ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని టూరిజం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలన్నారు. అదేవిధంగా పార్కులో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ పార్క్ పై ఫిర్యాదులు రావడం జరిగిందని, అదేవిధంగా ఎంతో మంది పేద ప్రజలు ఎక్కువ పార్కుకు వస్తారు కాబట్టి పార్కులో ఎవరైనా అధిక ధరలతో ప్రజలను పీడిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని, వీలైతే వారి టెండర్కు కూడా రద్దు చేస్తామని పార్కు యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇది రెగ్యులర్గా ఓన్లీ రైతుల కోసమే వాడతారు. ఎప్పుడన్నా దానిలో అయిపోయినప్పుడు మాత్రమే దీనిలో నీళ్ళు మన తాగడానికి వాడతారు. కొద్దిగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. మేము చేసుకుంటాం. నైట్ ఒకరు ఆర్ఆర్ సెక్యూరిటీ కానీ సపరేట్ వాళ్ళు పొద్దున్న ఒకరు 12 hours చేస్తారు, రాత్రి ఒకరు 12 hours చేస్తారు. దాంతో మా ప్రైవేట్ ఇంకొకరు పోలీస్ కానిస్టేబుల్స్ సాటర్డే సండే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వీకెండ్స్లో ఇద్దరు ఉంటారు. ఇంకా పెట్టలేదు, పెడతాం మేడం. కొద్దిగా ఖర్చు ఎక్కువైంది మాకు. ఫస్ట్ నుంచి ఏం లేదు, ఇదల్లా కొత్తవి కట్టాను. నేను తీసుకున్నాక మాకు బడన్ ఎక్కువ అయిపోయింది. ఏమంటే కొంచెం చెప్పినాడు సార్ మాకు, సార్ కొద్దిగా టైం ఏంటి మేము పెడతామని చెప్పి చెప్పినాం. ఎందుకంటే ఈ వల్ల ఏం లేవు మేడం. ఫస్ట్ నేను తీసుకున్నాక ఈ వల్ల మేమే చేసినాం. ఇది కానీ కరెంట్ అయితే 1 మీటర్ కూడా లేదు. ఇక్కడ పెడతాం మేడం, మేము తొందరగా పెడతాం. ఇప్పుడు సార్ మీరు పోయేంత వరకు టికెట్ లోపల ఎవరిని రానియద్దు అన్నారు ముందు. మహానంది క్షేత్రంలో ఈ రోజు సంవత్సరోత్సవాలలో భాగంగా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభపు వేళ తొలి ఏకాదశి ముందుగా ఆలయ శుద్ధి కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసారెడ్డి ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యవచనాలతో ప్రారంభించి వివిధ రకాల మూలికలు సుగంధ ద్రవ్యాలతో గర్భాలయం, అంతరాలయం, ప్రాకారాలు, గోపురాలు, స్తంభాలు, మండపాలు, ధ్వజస్తంభం మొదలగు అన్ని విభాగాలను మంత్రపూర్వకంగా శాస్త్రబద్ధంగా శుద్ధి చేయబడింది. ఈ శుద్ధి కార్యక్రమంలో మన గుడి మన ఊరు మన బాధ్యత పేరుతో గల సేవా సమితికి చెందిన సుమారు 200 మంది సేవకులు భక్తులు పాల్గొన్నారు. ప్రజలది అపగ్రహేది
अपप्रणयति आपो वै रक्षोभिः रक्षसामहर्ये अपप्रणयति आपो वै देवानां प्रियन्धाम देवानामेव। ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు దక్షిణాయనం ప్రారంభానికి ముందుగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయ శుద్ధి అనేటువంటి ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటిది మహానంది క్షేత్రంలో నిర్వహించడం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వస్తున్నది. మనకి ఈ యొక్క దక్షిణాయన ప్రారంభ కాలం అనేటువంటిది ప్రజలందరికీ కూడా రోగాల బారిన పడేటువంటి కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి రోగములు ఎటువంటివి కూడా దరిచేరకుండగా ఈ యొక్క క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎటువంటి క్రిమి కీటకాదుల వలన ఎటువంటి హాని జరగకుండా ఉండాలి అని, అట్లాగే ఆలయ పరిసరాలు అంతా కూడా పరిశుభ్రంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, లఘు సంప్రోక్షణ కార్యక్రమంతా చేసి విశేషమైనటువంటి ద్రవ్యములతో చూర్ణికలతో కలిపి ఆలయ స్తంభాలు కానీ, మండపం కానీ, గర్భాలయము, అంతరాలయము, అట్లాగే ప్రాకారము, గోపురాలు ఇవన్నీ కూడా ఈరోజు శుద్ధి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆలయ శుద్ధి అనేటువంటిది ప్రారంభమవుతుంది. అట్లాగే మనకి 17వ తారీఖు తొలి ఏకాదశి పర్వదినం కూడా ఈ యొక్క మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. శ్రీ మహానంది క్షేత్రంలో వార్షికంగా ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ శుద్ధి కార్యక్రమం కూడా భక్తుల చేత, అలాగే మా సిబ్బంది అందరూ కూడా గోపురాలు, లోపల స్వామివారి మండపాలు అన్నీ కూడా ఆలయ శుద్ధి చేస్తారు. మన ఆంధ్రులకు మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొన్నారు. 17వ తారీఖు నాడు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా 50 మంది భక్తులు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారికి ఉపక పాత్ర అవుతారని ఆశిస్తున్నారు. నంద్యాల ఎస్పీ రఘువీరెడ్డిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. వెంటనే డీజీపీ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఆయన స్థానంలో ఆదిరాజ్ సింగ్ రాణాను నియమించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు రాణా. గతంలో ఆదోని ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గంటకే బదిలీ చేసింది గత ప్రభుత్వం. నంద్యాల జిల్లాకు తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రఘువీరెడ్డి ఏడాది సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్టులో కీలక పాత్ర వహించారు రఘువీరారెడ్డి. ఇక ప్రభుత్వం మారాక ఆయన బదిలీ తప్పనిసరి అయిందని ఆయన నవంబర్లో పదవి విరమణ చేరున్నారు. నంద్యాల వీనస్ హాస్పిటల్లో ప్రారంభానికి వచ్చిన భూమా అఖిలప్రియ హాస్పిటల్ ఏర్పాటు చేసిన భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి ఇలా ఫోటోలను చూసి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీ ఆశయాలను నేను నెరవేరుస్తానని, అమ్మా నాన్న నేను ఎమ్మెల్యే అయ్యాను అనుకుంటూ భావోద్వేగానికి గురయ్యా కన్నీరు పెట్టుకున్నారు ఆమె. రా నంద్యాల బలిజ సంఘీల ఆధ్వర్యంలో ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆత్మీయ అభినందన సత్కార సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందల దుర్గేష్, తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు సి రామచంద్రయ్య, జనసేన పార్టీ తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఆత్మీయ అభినందన సత్కారం చేయడం జరుగుతుంది. ఇక అనంతరం ముఖ్య అతిథులుగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేదుర్ల రామచంద్రరావు, వర్ధంశెట్టి రాజాంరావు, డాక్టర్ గుర్రాల రవికృష్ణ పాల్గొన్నారు. ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీకి మనమందరం సపోర్ట్ చేస్తున్నాం. 2024లో జరిగిన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మనం గమనిస్తే సుమారుగా 90% ఈ జిల్లాలో నంద్యాల పార్లమెంట్
సపోర్ట్ చేసినందువల్లనే అతి తక్కువ టైంలో మనకు క్యాండిడేట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే వేవ్ ఉండిందో ఆ వేవ్తో పాటు మనం ఇక్కడికి గెలవడానికి అవకాశం ఏర్పడింది. సో దీంతో మనం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలయికగా కృషి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానము, ప్రేమ, అఫెక్షను, అలాగే జనసేనలో ఉండే మన వాళ్ళ సంఖ్యాబలము, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల వచ్చిన బలము, యూత్, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండే అనుభవం, ఇవన్నీ కూడా మనం గమనిస్తే వీళ్ళందరూ కలిసి ఆ కలయిక సుమారుగా ఈ కమెంట్లో 90% ఒకవైపుగా ఎన్డీఏకు సపోర్ట్ చేసే విధంగా తయారైన విషయాన్ని అనేది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. నంద్యాల ప్రాంతంలో ఉండే అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా 7 కాన్స్టిట్యున్సీస్ ఈసారి మనం గెలిచాం. దీనికి ఖచ్చితంగా మన సామాజిక వర్గం యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను మర్యాదపూర్వకంగా కలిసి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై డాక్టర్ బద్రీష్ తెలియజేశారు. గత ప్రభుత్వంలో ప్రైవేటు హాస్పిటల్ వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని, ఆరోగ్యశ్రీ నుండి ఎటువంటి అమౌంట్ రాలేదని, ప్రైవేటు హాస్పిటల్ వైద్యులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటిని పరిష్కరించే మార్గవ దిశలో తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు తెలియజేశారు. భూమా అఖిలప్రియ స్పందిస్తూ వైద్యులకు మంచి రోజులు వచ్చాయి, మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. జీతాలు చెల్లించాలంటూ అనకాపల్లి ఏరియా హాస్పిటల్ దగ్గర నిరసన చేపట్టారు మత్తు వ్యసన విముక్తి కేంద్ర వైద్య సిబ్బంది. తమ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో పనిచేస్తున్న మత్తు వ్యసన విముక్తి కేంద్ర వైద్య సిబ్బంది ఎన్టీఆర్ హాస్పిటల్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ మత్తు వ్యసన విముక్తి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నామని, 2000 సంవత్సరంలో మత్తు వ్యసన విముక్తి కేంద్రాలను రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందన్నారు. గత 12 నెలల నుంచి తమ జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మా జీతాలు బకాయిలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామన్నారు. నష్టాల్లో ఉన్న మా కుటుంబాలను కూటమి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్, బి నాయుడు బాబు, ఏ మణి, బి కీర్తన, జి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. దగ్గర 4 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తామండి. కానీ ఈ సంవత్సరం నుంచి మాకు వేతనాలు 12 నెలలు బట్టి మా గవర్నమెంట్ ఇవ్వలేదు సార్. కానీ మేము విముక్తి కేంద్రంలో పనిచేస్తాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గంజాయిని నిర్మూలించాలని మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు కాబట్టి ఈ గంజాయికి సంబంధించిన ఈ సెక్షన్లో మేము పనిచేస్తున్నామండి. వీరికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ మా కోసం ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదండి. మేము శాలరీస్ అడుగుతున్నాం కాబట్టి ఈ గంజాయి వ్యసన విముక్తి వాళ్ళకి మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్న మాకే శాలరీస్ ఇవ్వకుండా చేస్తున్నారండి. దయచేసి ఈ గవర్నమెంట్ దయతో మాకు ఈ శాలరీస్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని మేము తెలియపరుస్తున్నామండి, రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి మా కుటుంబాలను ఆదుకోవాలని, శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడుతూ మేము అది కష్టపడి ఇలా చేస్తున్నామండి. ఏదో ఉద్యోగాలు మానేయలేక మేము చేస్తున్నామండి. అన్నిటికన్నా ఇది చాలా డేంజర్ వార్డ్ అండి. డ్రగ్ సెంటర్ అనేది అంటే మత్తు బానిసైపు వచ్చిన క్యాండిడేట్స్ ఎలా ఉంటుందో తెలియదండి. వాళ్ళని మేము చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ బయటకు పంపిస్తామండి. అలాంటి విముక్తి కేంద్రంలోనే మాకే 12 నెలలు జీతాలు ఇవ్వట్లేదండి. ఈ గంజాయి నిర్మూలిస్తామని గవర్నమెంట్ అంటుంది, మాకు చాలా సంతోషం అండి. కానీ గంజాయి నిర్మూలించిన దానికే ఆ వార్డులో పనిచేస్తున్న మాకే శాలరీస్ ఇవ్వట్లేదు. దయచేసి గవర్నమెంట్ కొంచెం మాకు జీతాలు ఇచ్చినట్టుగా చేయమని ఈ స్టేట్ గవర్నమెంట్ మేము కూర్చున్నామండి. మేము జీతాల కోసం అడుగుతున్నామండి. మా ఏ హక్కుల కోసం మేము అడగట్లేదు. మా జీవనోపాధి కోసం, మా భార్య పిల్లల కోసం మేము ఈ జీతాలు ఇస్తే జీవనోపాధిగా బతుకుతాం. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఈ జీతాలు వచ్చినట్లుగా విద్యుత్ కేంద్రం నుంచి చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ కోరుచున్నామండి.
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాల నందు స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు విస్తృతంగా పర్యటించారు. ఆదివారం ఉదయం కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావుల సారథ్యంలో జరిగిన ఈ పర్యటనలో సుజాతానగర్, వెంకటాద్రి నగర్ తదితర ప్రాంతాల్లో రమేష్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను వందలాది మంది ప్రజలు కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రాధాన్యత ఆధారంగా సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పెందుర్తిలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానిక కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పిల్ల జగన్మోహన్ పాత్రుడు, రాజుల సుధా, గొర్ల అప్పారావు, రాపర్త కిషోర్, భీమేష్, ఆర్ఎస్ నాయుడు, సేనాపతి, శేఖర్, శ్రీను, తైనాల మహేష్, అర్జున్ చౌదరి పాల్గొన్నారు. మమ్మల్ని గెలిపించండి, మీకు మౌలిక వసతులు కల్పించడంలో రాజీ పడం. గెలిచిన తర్వాత ఒక నెలలోపే పర్యటనలు ఉంటాయి. మీ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల అవసరాలు ఏవో వర్కులు ప్రయారిటీ చేసుకుని ఇమీడియట్గా చేయాల్సినవి, కొన్ని రోజుల తర్వాత చేయాల్సినవి, కొన్ని సంవత్సరాల తర్వాత చేయాల్సినవి ఇలా ప్రయారిటీ చేసుకుని నిధులను బట్టి అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. మా అధికారులతో, మా కార్పొరేటర్లు, నాయకులతో అందరితో వచ్చి పర్యటిస్తామని చెప్పి మేము మాట ఇచ్చాం. దానిలో భాగంగా మమ్మల్ని ఆశీర్వదించి ఓటేసిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఎంతో నమ్మకంతో మీరు. అదే నమ్మకం ఒమ్ము చేయకుండా మీకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడానికి రాజీ లేకుండా పని చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, మరి ఈ వినాయక నగర్లో మీరు ఇప్పుడు మేము వచ్చిన మెయిన్ రోడ్డు కానీ, పార్కు కానీ, శ్మశాన వాటిక కానీ ఉన్నమ్మా. శ్మశాన వాటిక అక్కర్లేదు, 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అక్కడికి వెళ్ళగలమని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజల్లో 2 అభిప్రాయాలు 3 అభిప్రాయాలు ఉంటే ఆ కార్యక్రమం చేయటం ఏ నాయకుడికైనా ఇబ్బంది అవుతుంది. మీరు అందరూ కూర్చోండి. ఏదైతే గతంలో జిరాయితీ అని కొందరు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసి ఏదో సంస్థకి గోడ కట్టారు గత ఎమ్మెల్యే గారు అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. ఎంఆర్ఓ గారిని పంపిస్తారు, రేపేళ్ళుండో రికార్డులన్నీ పరిశీలించి ఆ స్థలం కానీ కొంతమందిది అది ప్రభుత్వాన్ని తెలిస్తే ఇమీడియట్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. పక్క సర్వే నెంబర్ వేసి ఆ భూమి కొందరికి అమ్మేశారని చెప్పి కూడా కొనుక్కున్న వాళ్ళు ల్యాండ్ మాది అంటా ఉన్నారు. కొంతమంది అయితే మా అధికారులు అయితే పక్కన సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేశారు తప్ప అది గవర్నమెంట్ కానీ అంటా ఉన్నారు. ఇదంతా తేలిన తర్వాత అది గవర్నమెంట్ది అయితే అమ్మిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి కొన్నారో వాళ్ళకి ఆ డబ్బులు రికవరీ చేసే బాధ్యత తీసుకుంటాం. లేదు అది జిరాయితీ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏది సులువో, ఏది ప్రభుత్వ నామ్స్ ప్రకారం జరుగుద్దో ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఆ కార్యక్రమాన్ని తీసుకుని ఒకవేళ అది ప్రభుత్వాన్ని అయితే మీరు అడిగిన పార్క్ అక్కడే ఇస్తాం, లేకపోతే పార్కుకి ఏరే జాగా చూడమని చెప్పి మా కార్పొరేటర్ గారు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1000 కోట్ల కలెక్షన్ సాధించిన ప్రభాస్ కల్కి. విజయోత్సవ వేడుకలు నిర్వహించిన రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్. ధవళేశ్వరం ఎన్ఎంఈ చర్చిలో నిధుల దుర్వినియోగం. ఫాస్టర్ ట్రెజరర్ పై సమగ్ర విచారణ జరపాలని చర్చి పరిరక్షణ కమిటీ సభ్యుల డిమాండ్. శిథిలావస్థలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బీసీ హాస్టల్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతిరా నెహ్రూ. తొందరలోనే కార్పొరేట్ స్థాయిలో హాస్టల్ నిర్మిస్తామని హామీ. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి బదిలీ. నూతన ఎస్పీగా ఆదిరాజ్ సింగ్ రాణా.
ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.